ఒక చిన్న సీక్రెట్‌తో చికెన్ కర్రీ లెవెలే మారిపోతుందండి. ఉడకబెట్టుకున్న చికెన్‌లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం రుచికి తగ్గ కారం, అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసి బాగా కలుపుకొని కనీసం ఒక అరగంటైనా ఖచ్చితంగా పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, చీలిక పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేపుకోవాలి. ఇలా నల్లగా వేగిన ఉల్లిపాయలో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి పచ్చి వాసన పోయేదాకా వేపుకొని తీరాలి. ఆ తర్వాత టమాటా వేసి అది తొక్క ఊడేదాకా మనం ఖచ్చితంగా ఉడికించుకొని తీరాలి. ఈ గ్యాప్‌లో ఏం చేద్దామంటే ఒక కప్‌లో పెరుగు తీసుకొని అందులోకి రుచికి తగ్గ ఉప్పు, కారం, మసాలా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తొక్క ఉడికిపోయిన అందులో చికెన్ వేసి దాని పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగు వేసి అలాగే కొంచెం నీళ్లు వేసుకొని ఉడకనివ్వాలి. కొంచెం నీళ్ళు సరిపోద్దండి. ఎందుకంటే చికెన్‌లో ఉన్న నీరు ఎలాగో బయటకొస్తది కాబట్టి. ఉడికిన తర్వాత అందులోకి చివరగా కొంచెం కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పేసుకొని దించేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని